పవన్ కళ్యాణ్ గారితో ఆ ట్రావెల్ అనేది ఎలా అనిపించింది? చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ డే నేను చాలా నర్వస్‌గా అయ్యాను. హుహు. ఎందుకంటే ఇట్ వాస్ మై డ్రీమ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఆయన ఆరాలో ఒక స్టార్ పవర్ ఉంటది. బట్ మీరు బిఫోర్ దట్ కూడా చాలా మెగా స్టార్స్‌తో చేశారు గదా! అవును. బట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఊహలు గుసగుసలాడే టైం షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు చూసాను సార్ కోసం ఎంత జనాలకి పిచ్చి బికాజ్ ఒక స్పీచ్ ఇచ్చారు అండ్ మొత్తం షూట్ ఆపేసారప్పుడు. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూడాలి అండ్ ఒక మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారు పవనిజం అని. సో ఐ థింక్ ఐ సా స్టార్డమ్ త్రూ హిమ్. స్టార్డమ్ అంటే ఏంటి నాకు అర్థమైంది త్రూ పవన్ కళ్యాణ్ గారు. సో ఐ థింక్ దేర్ వాజ్ ఆల్వేస్ అ సాఫ్ట్ స్పాట్ ఫర్ హిమ్ అండ్ అందుకే నేను కొంచెం నర్వస్ అయ్యాను సెట్స్‌లో. ఓకే ఫైనలీ నేను పని చేస్తున్నాను అండ్ నేను నా డైలాగ్స్ కూడా మర్చిపోయాను ఆ రోజు. నాకు అంటే ఇప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు నేను డైలాగ్స్ కూడా ఐ డోంట్ రిమెంబర్ దెమ్. ఐ వాజ్ నర్వస్. బట్ ఆ తర్వాత సెటిల్ అయ్యాను. బట్ ఫస్ట్ డే ఐ వాజ్ ఎ లిటిల్ నర్వస్. ఓకే. సో మనకి స్టోరీ అనేది చాలా స్ట్రాంగ్ స్టోరీ అండ్ ఆడియన్స్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ హ్యూజ్ ఉంటాయి. ఎందుకంటే పవర్ స్టార్ గారు అందులో ఉన్నారు కాబట్టి. సో మరి డైరెక్టర్ గారు హరి గారు ఎలా లీడ్ చేసుకుంటూ వచ్చారు కంప్లీట్ ప్రాజెక్ట్‌ని? హరీష్‌కి అర్థమైంది షూట్ చేస్తున్నప్పుడు దట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ కొంచెం పెరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా Yes. అయ్యారు. సో అవును. ఇప్పుడు కొంచెం పద్ధతిగా చేయాలి. అంటే అందుకే ఐటెమ్ సాంగ్ లేవు. మాస్ సాంగ్ ఉంది కానీ ఐటెమ్ లాగా లేదు. సో కొంచెం రెస్పెక్ట్ మెయింటైన్ చేశారు అండ్ హరీష్‌కి ఆడియన్స్ పల్స్ తెలుసండి. సో చాలా మంచిగా డైరెక్ట్ చేస్తారు. అండ్ నేను కూడా చాలా నేర్చుకున్నాను హరీష్‌తో. అవును. షూట్ Yes. చేస్తున్నప్పుడు ఎడిట్ అయిన మైండ్‌లో ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్. సో ఐ థింక్ హీస్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ అండి. Yes.